ఫార్ములా ఈ కార్ రేసు కేసులో బిఎల్ఎన్ రెడ్డి ఇప్పటివరకు విచారణకు హాజరు కాలేదు. తాను విచారణకు ఎందుకు రాలేదో ఇప్పటివరకు ఈడీకి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపై సందిగ్ధం నెలకొంది. ఈ కార్ రేసు కేసులో ఏసీపీ నుంచి వివరాలు తీసుకున్న ఈడీ కేటీఆర్ కు ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు నోటీసులు ఇచ్చింది. ముందుగా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించాల్సి ఉండగా ఆయన విచారణకు రాలేదని తెలుస్తోంది. రేపు అరవింద్ కుమార్ ఈ నెల 7న కేటీఆర్ ను ఈడీ అధికారులు విచారించనున్నారు. హెచ్ఎండిఏ నిధులను విదేశీ కంపెనీకి బదిలీ, ఫిమా చట్టం ఉల్లంఘనపై విచారించనున్నారు ఈడీ అధికారులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర. శశిరేఖ, అయితే ఇవాళ ఈ పార్టీకే విచారణ ఒక రౌండ్ పూర్తి కావాల్సి ఉండే, ఇప్పటి వరకు రాలేదు. ఆయన 11 గంటలకు సమయం ఇచ్చారు ఈడీ అధికారులు బిఎల్ఎన్ రెడ్డికి. ఈయన గతంలో హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు. ఈయనను ముందుగా విచారణకు ఆదేశించారు. విచారణకు రావాలంటే ఇవాళ 2వ తేదీన రావాలంటే 11 గంటలకు రావాలంటే ఇప్పటివరకు రానట్టు పరిస్థితి. 2 గంటలు అయిపోయింది ఆయనకి ఇచ్చినట్టు గడువు కూడా. అయితే ఇప్పటికీ రాకపోవడంతో ఇక వచ్చేటువంటి అవకాశాలు కూడా దరిదాపుల్లో లేవనేది కూడా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ వస్తే బిఎల్ఎన్ రెడ్డి ఆయన ఎందుకు రాలేదు, ఏమైనా హెల్త్ ఇష్యూస్ తోటి కూడా ఏమైనా రాలేదా అన్న కోణంలో కూడా చూడొచ్చు. అయితే ఆయనకు హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆ సమాచారాన్ని ముందే ఇవ్వాలి. దాంతోపాటు డాక్టర్లకు సంబంధించిన రిపోర్ట్లు అవన్నీ ముందే సబ్మిట్ చేస్తే అప్పుడు మరో తేదీ ఇస్తారు. అలా కాకుండా ఇప్పటివరకు ఇవ్వలేదు. కాబట్టి ఆయన వస్తారా అనే కోణంలో కూడా ఆలోచన చేస్తున్నారు. ఆయన వస్తే ఎప్పటికైనా విచారణ చేస్తారు. మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ తర్వాత కూడా ఒకవేళ వస్తే విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మధ్యాహ్నం తర్వాత వస్తే మాత్రం రాత్రి 9-10 వరకు కూడా విచారణ చేపడతారు. ఆయనని సుదీర్ఘంగా ఆయన నుంచి సమాచారం తీసుకోవాలి. అప్పుడు ఏం జరిగింది, ఫార్ములా ఈ కార్ రేసు సంబంధించిన కేసులో ఆయనకు సంబంధించిన వివరాలు తీసుకోవాలంటూ ఆయన అప్పట్లో చీఫ్ ఇంజనీర్గా ఉన్నారు. హెచ్ఎండిఏ నుంచి ఈ విధంగా నిధులు వెళ్ళాయి. అంతేకాకుండా రేపు అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారి, అప్పట్లో ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో చీఫ్ సెక్రటరీగా పనిచేశారు అరవింద్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన రేపు హాజరు కావాల్సింది. ఒకవేళ ఇవాళ బిఎల్ఎన్ రెడ్డి రాలేదు కాబట్టి మరి ఆయన కూడా వస్తారా, అరవింద్ కుమార్ వస్తారా రారన్న కోణంలో కూడా ఉంది. కాకపోతే ఆయన వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ప్రభుత్వం కూడా ఆయన నుంచి కొంత ఇన్పుట్స్ తీసుకున్నాయి. అంతేకాకుండా దానకిషోర్ కూడా ఆయన నుంచి కొంత సమాచారం తీసుకొని ఏసీబీకి ఇచ్చారు. ఏసీబీ దగ్గర సమాచారాన్ని ఈడీ తీసుకుంది. అదే ఈడీ ఇప్పుడు విచారణ చేపడుతుంది అన్నట్టు. ఏసీబీ దగ్గర సమాచారాన్ని ఇవంతా వాంగ్మూలం ఇవన్నీ తీసుకున్నారు. ఇందులో ముఖ్యంగా ఫెమా చట్టాన్ని ఉల్లంఘించారు. అంతేకాకుండా మనీ లాండరింగ్కి సంబంధించి అంటే ఒక దేశం నుంచి ఒక రాష్ట్రం నుంచి ఈ విధంగా నిధులు వేరే దేశం కంపెనీకి మళ్లించినప్పుడు ఖచ్చితంగా బిజినెస్ రూల్స్ ఫాలో కావాలి, సెక్రటరీ బిజినెస్ రూల్స్ ఫాలో కావాలి. అంతేకాకుండా మంత్రి మండలికి సంబంధించిన నిర్ణయాల మేరకు నిర్ణయం తీసుకోవాలి. మంత్రి మండలి నిర్ణయం లేదు, ఎలాంటి బిజినెస్ రూల్స్ ఫాలో కాలేదు. దీంతో ఈ విధంగా విదేశీ కంపెనీలకు నిధులు మళ్లింపులు కావడంతో 55 కోట్లు మళ్ళీ అంతకంటే ఎక్కువ మళ్ళీ అసలు ఎంతవరకు ఉంది, దీంట్లో ఉన్నటువంటి పూర్వపరాలు ఎవరు ఆదేశాల మేరకు వెళ్ళాయి, ఆ ఆదేశించినట్టుగా వ్యక్తి కనుసన్నలో నడిచింది కదా, వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా అంటే ఇదంతా ఇంటర్లింక్ ఉందని చెప్పుకోవచ్చు. అటు రేపు 7వ తేదీన కేటీఆర్ కూడా ఇదే కేసు సంబంధించి ఇదే ఈడీ ఆఫీస్కు రావాల్సి ఉంటుంది. ఒకవేళ బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అరవింద్ కుమార్ కావచ్చు. ఇవాళ బిఎల్ఎన్ రెడ్డి రాలేదు, రేపు అరవింద్ కుమార్ రాకుంటే మరి కేటీఆర్ కూడా వస్తారా రారా, మరికొంత సమయం తీసుకుంటారా అన్న కోణంలో కూడా చూడొచ్చు. ఎందుకంటే అడ్వకేట్లకు సంబంధించి ఆ కేసుకు సంబంధించిన వివరాలు కూడా ఇప్పటికే కేసీఆర్ కూడా దీనికి సంబంధించిన మంతనాలు చేస్తున్నారు. అంటే అడ్వకేట్ల నుంచి రిపోర్ట్స్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత కేసుకు హాజరవుతే ఎలా ఉంటుంది, హాజరు కాకుంటే ఎలా ఉంటుందన్న కోణంలో కూడా చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే కేసీఆర్ ఇదొక పసలేని కేసు అంటూ కూడా ఆయన కొట్టిపారేస్తున్నారు, దాటవేస్తున్నారు. ఓ పక్క ఏసీబీ, మరో పక్క ఈడీ ఈ విధంగా దాడులు చేస్తున్నాయి. కేసీఆర్ కూడా ఇదే అంశానికి సంబంధించి నన్ను గతంలోనే 6 సార్లు అటెంప్ట్ చేశారు. ఈ రకరకాల కేసుల విషయంలో లగచర్ల కేసు కావచ్చు, ఇంకా కొన్ని కేసుల విషయంలో నన్ను నన్ను అరెస్ట్ చేసేట్టుగా ప్రయత్నం కూడా ప్రభుత్వం చేసింది. అయినా కానీ ఏ కేసులకైనా దేనికైనా నేను వెనకాడను, ఏం చేసుకుంటారో చేసుకోరంటూ కూడా ఆయన సవాల్ విసురుతున్నారు. అయితే అదే సవాల్ని బేస్ చేసుకొని 7వ తేదీన కేటీఆర్ ఇదే ఈడీ ఆఫీస్కి వస్తారా రారా, ఒకవేళ వీళ్ళిద్దరు రాకుంటే, ఇప్పుడు బిఎల్ఎన్ రెడ్డి రాలేదు, రేపు అరవింద్ కుమార్ కూడా రాకుంటే ఆయన వస్తారన్న కోణంలో కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసు ఈడీకి సంబంధించి ఫెమా చట్టం కావచ్చు, మనీ లాండరింగ్కి సంబంధించిన వ్యవహారాల్లో ఒక దేశం నుంచి 10 కోట్ల కంటే ఎక్కువగా
విదేశాలకు నిధులు మళ్ళితే దానికి సంబంధించిన ఒక సిస్టమ్ ఉంటుంది, క్యాబినెట్ అప్రూవ్ ఉండాలి, దాంతోపాటు బిజినెస్ రూల్స్ ఫాలో కావాలి, ఆర్బీఐ అనుమతి కూడా తీసుకోవాలి. ఇవేవి తీసుకోకుండానే నిధులు మళ్లించారు. బ్రిటన్ కంపెనీ ఎఫ్ఏఓ కంపెనీకి నిధులు మళ్లించారు. దాంతో ప్రభుత్వానికి కూడా సుమారు 8 కోట్లు ఫైన్ కూడా వేసినట్టు సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో ఇవి అంతా జరుగుతుంది. అయితే ఒక పక్క ఏసీబీ కూడా నిన్న మొన్న విచారణ చేపట్టింది. విచారణలో భాగంగానే కేటీఆర్ ఏసీబీ విషయంలో అరెస్టు చేయకుండా ముందస్తుగానే క్యాష్ పిటిషన్ వేసుకున్నారు హైకోర్టులో. ఆయన వేసుకున్నట్టు క్యాష్ పిటిషన్ సంబంధించి నిన్నటి వరకు 31వ తేదీ వరకు ఆయన్ని అరెస్టు చేయదంటూ హైకోర్టు గతంలోనే జారీ చేసింది ఆదేశాలు. అయితే నిన్న అలా కాకుండా తుది ఆదేశాలు ఇచ్చేంత వరకు హైకోర్టు తుది ఆదేశాలు ఇచ్చేంత వరకు కూడా కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దు, కాకపోతే విచారణ చేయండి అంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఈ విచారణ కొనసాగుతుంది. అటు కేటీఆర్ సంబంధించి, అంతేకాకుండా ముఖ్యంగా అధికారులకు సంబంధించి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అరవింద్ కుమార్ కావచ్చు, ఇలా విచారణ కొనసాగుతుంది. ఓ పక్క ఏసీబీ విచారణ చేపడుతుంది, మరో పక్క ఈడీ కూడా విచారణ చేపడుతుంది. దీంతో 2 దర్యాప్తు సంస్థలు ఇటు రాష్ట్ర పరిధిలో ఏసీబీ కావచ్చు, జాతీయ స్థాయిలో ఈడీ కూడా ఇందులో దర్యాప్తు చేపట్టడంతో ఈ కేసు చాలా ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బీఆర్ఎస్ వర్గాల నుంచి కూడా కేటీఆర్ అరెస్ట్ చేస్తారంటూ కూడా పుకార్లు వచ్చినాయి. ఆ పుకారు నమ్మొద్దు, దేనికైనా రెడీగా ఉంది బీఆర్ఎస్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు అంటూ కేటీఆర్ కూడా గతంలో వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి చూడాలి, ఇవాళ మాత్రం బిఎల్ఎన్ రెడ్డి రాలేదు. మరి రేపు ఇద్దరు కలిసి వస్తారా, బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అరవింద్ కుమార్, లేదంటే అరవింద్ కుమార్ మాత్రమే వస్తారా, ఆ తర్వాత ఒక రోజు సమయం తీసుకొని బిఎల్ఎన్ రెడ్డి వస్తారా అన్న కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకైతే రాలేదు, 2.5 గంటల సమయం అవుతుంది. ఇప్పటి వరకు బిఎల్ఎన్ రెడ్డి రాలేదు. సునీత. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర.